ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో అదిరిపోయే మ్యాచ్ ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్లో 300 కొట్టడమే టార్గెట్గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ మొదటి మ్యాచ్లో రికార్డు స్కోరే క్రియేట్ చేసిన 2-3 మ్యాచ్ల్లో ఓటమితో కాస్త నిరుత్సాహంలో ఉంది. కావ్యపాప డల్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటే ఉన్నంత దిగాలుగా ఉన్న సన్ రైజర్స్ టీంలో జోష్ రావాలంటే ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో వేట మామూలుగా ఉండకూడదు. ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్, కోల్కతా 2 టీమ్స్ కూడా ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే గెలిచి 2 ఓడిపోయాయి. సో కావాల్సినంత టాలెంట్ అండ్ పొటెన్షియల్ ఉండి ఎందుకో ఒక వర్కౌట్ కానీ సిచ్యువేషన్స్లో పడిపోతూ తెగ ఇబ్బంది పడుతున్నాయి ఈ 2 టీమ్స్ ఈ సీజన్లో ప్రత్యేకించి. ఇక బలాబలాలు చూస్తే సన్ రైజర్స్ బలం బలహీనత అన్నీ బ్యాటింగే. వాళ్ళు ఆడితే 300 టీమ్ స్కోర్ కూడా బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తుంది. లేదంటే అసలు ఊహించని రీతిలో కుప్పకూలిపోతున్నారు ఆరెంజ్ ఆర్మీ వీరులు. సో రేపు ఈడెన్లో అభిషేక్ శర్మ హెడ్ నుంచి విధ్వంసకర ఓపెనింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది సన్ రైజర్స్ జట్టు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఎంత చూసినా సన్ రైజర్స్ బ్యాటింగ్ ఉన్నంత బలంగా మరే టీము లేదనిపిస్తోంది ఈ సీజన్లో. బౌలింగ్ కూడా అంతే. కమిన్స్కి తోడుగా షమి, స్పిన్లో జంపాకి తోడుగా కొత్త కుర్రాడు జీషన్ అన్సారీ మళ్ళీ ఛాన్స్ కొట్టే అవకాశం ఉంది. కోల్కతా కూడా సేమ్. నరైన్ నుంచి రసెల్ వరకు అందరూ దుర్భేద్యంగా ఉండే ఆటగాళ్లే అయినా టీంలో రహానే, రమణ్దీప్ వంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు పెద్ద టచ్లో కనిపించడం లేదు. డికాక్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ లైన్లోకి వస్తే తప్ప కేకేఆర్కి ఈసారి వర్కౌట్ అయ్యేలా కూడా కనిపించడం లేదు. చూడాలి ఈ మాజీ ఛాంపియన్ల పోరాటంలో చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో గెలుపు సంతకం చేసేది ఎవరో.